పాలిటిక్స్ లో హీట్ పెంచిన ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఫైనల్ స్టేజ్ కు చేరుకున్నాయి. ఓట్ల లెక్కింపు షురూ అయింది. టేబుల్స్ వారీగా కౌంటింగ్ జరగనుంది. అయితే బ్యాలెట్ పేపర్ కావడంతో రిజల్ట్ అనౌన్స్మెంట్ మాత్రం లేట్ అయ్యే అవకాశం ఉంది. గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు. రంగారెడ్డి, హైదరాబాద్, మహబూబ్ నగర్ జిల్లాల గ్రాడ్యుయేట్స్ నియోజకవర్గానికి హైదరాబాద్ చాదర్ఘాట్లోని విక్టరీ ప్లే గ్రౌండ్ లో కౌంటింగ్ సెంటర్ ఏర్పాటు చేశారు. ఓట్ల లెక్కింపు కోసం 28 టేబుల్స్ ఏర్పాటు చేసినట్లు ఎన్నికల కమిషన్ ప్రకటించింది. నల్గొండ, ఖమ్మం, వరంగల్ గ్రాడ్యుయేట్స్ నియోజకవర్గానికి నల్గొండలోని నాగార్జున కాలేజ్ ఆడిటోరియంలో కౌంటింగ్ సెంటర్ ఏర్పాటు చేశారు. 3 జిల్లాలకు కలిపి మొత్తం 20 టేబుళ్లను ఏర్పాటు చేశారు. మొదట నోటాతో పాటు చెల్లుబాటు కాని ఓట్లను వేరు చేసి మిగిలిన వాటిని లెక్కిస్తారు. 700 ఓటర్స్ సుమారు ఓటు వేశారు. సో లాస్ట్ టైం 58,000 మంది ఓటు వేస్తుంటే దాదాపు ఈ కౌంటింగ్కి 30 అవర్స్ 30 గంటలు పడినాయి. బట్ ఈసారి కొద్దిగా టేబుల్స్ మనం బాగా పెంచాము. పోయినసారి 14 టేబుల్స్ ఉంటే ఈసారి 28 టేబుల్స్ మనం ఏర్పాటు చేశాము. కాబట్టి కొద్దిగా ప్రాపర్గా ఎందుకు కూడా చేయాలి. ఈ బ్యాలెట్ పేపర్ సైజ్ కూడా చాలా పెద్దది ఉంటుంది. ఆల్మోస్ట్ ఒక 1 డే టైం పడుతుంది. పోలైన ఓట్లలో 50% కంటే ఎక్కువ మొదటి ప్రాధాన్యత ఓట్లు వచ్చిన క్యాండిడేట్ను విజేతగా ప్రకటిస్తారు. ఒకవేళ 50% ఓట్లు రాకుంటే రెండో ప్రాధాన్యత ఓట్లను లెక్కిస్తారు. ఓట్ల కౌంటింగ్లో ఎలాంటి పొరపాట్లు జరగకుండా ఏర్పాట్లు చేశారు అధికారులు. ఎవరైనా క్యాండిడేట్కి వ్యాలిడ్ ఓట్స్కి 50% కోటా, అంటే గెలవడానికి కోటా. టోటల్ వ్యాలిడ్ ఓట్స్కి 50%, దానికన్నా ఒకటి ఎక్కువ ఇది కోటా ఉంటుంది. ఆ 50% కన్నా ఎక్కువ ఓట్స్ ఈ స్టేజ్లో వస్తే ఆ క్యాండిడేట్కి విన్నర్గా డిక్లేర్ చేస్తాము. బ్యాలెట్ పేపర్లను బండిళ్లుగా కట్టి మధ్యాహ్నం నుంచి కౌంటింగ్ స్టార్ట్ చేయనున్నారు అధికారులు. దీంతో అర్ధరాత్రి వరకు ఫైనల్ రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉందని చెప్పారు అధికారులు. నల్గొండ, ఖమ్మం, వరంగల్ గ్రాడ్యుయేట్స్ ఓట్ల లెక్కింపు మొదలైంది. నల్గొండలోని ఎన్జీ కాలేజ్ ఆడిటోరియంలో కౌంటింగ్ జరుగుతోంది. ఫస్ట్ నోటాతో పాటు చెల్లని ఓట్లను వేరు చేస్తున్నారు సిబ్బంది. నల్గొండలో కౌంటింగ్ ఏర్పాట్లపై మరిన్ని అప్డేట్స్ శేఖర్ లైవ్ లో అందిస్తారు. శేఖర్, గుడ్ మార్నింగ్. కౌంటింగ్ ఎప్పుడు స్టార్ట్ అయింది? కౌంటింగ్ కు ఎలాంటి ఏర్పాట్లు చేశారు? అప్డేట్స్ ఏంటి?